హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కుండలో బిర్యానీ చేస్తున్నాను. అంటే రైస్ కుక్కర్లో చేశాను, కుక్కర్లో చేశాను. ఇప్పుడేమో కుండలో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో అట్లా చేస్తుంటాం కదా, వెరైటీగా కుండలో బిర్యానీ చేద్దామని. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మంచిగా పిల్లలకు కూడా టేస్ట్ బాగా నచ్చేసింది అనమాట. అంటే ఏముందిలేంటి, దేంట్లో చేసినా మనం వేసే మసాలానే కదా దానికి స్పెషల్. నేనైతే ఎప్పుడు మైల్డ్గానే వేస్తాను, అంత ఘాటుగా ఏమైనా. బీన్స్, క్యారెట్, ఆలు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవి కొంచెం బాయిల్ చేసుకున్నాను, హాఫ్ బాయిల్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆలులు వాటర్లోకి తరుక్కున్నాను, ఎందుకంటే కొంచెం బ్లాక్ అవుతాయని. అన్నీ కిచెన్లో పనులన్నీ చేసుకునే లోపల మనం కూరలు తరిగేసి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెట్టేశాను. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేశాను కూరల్ని. తర్వాత దీంట్లోకి మసాలా పౌడర్, అంటే బిర్యానీ మసాలా నేను తేను కాబట్టి, బయట నుంచి కొనుక్కురాను కాబట్టి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మైల్డ్గా తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మేతి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను 2 వేయలేదు. లవంగ, పట్ట, ఎలాచి, ఆ తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఇదంతా కలిపి పౌడర్ చేశాను అనమాట. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. నేను అది మాత్రం వేయకుండా కొరవన్నీ వేశాను. నాకు ఆ స్మెల్ అంత నచ్చదనమాట, అందుకని అదంతా ముద్ద చేసుకోవచ్చు. నేను డ్రైవే కాబట్టి పొడి చేసేసుకొని ఒక ప్యాకెట్, ఫుల్ ప్యాకెట్ పెరుగు వేసేసాను. హాఫ్ ప్యాకెట్ అంటే హాఫ్ లీటర్ పెరుగు మొత్తం వేసేసి మంచిగా కలిపేసాను అనమాట. కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి నేను ఇప్పుడు రైస్ సపరేట్గా ఉడికిస్తున్నాను. అంటే కుండలో దమ్ బిర్యానీ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, అంటే ఏదో చేద్దామని ట్రై చేశాను. చాలా టేస్టీగానే వచ్చింది. అంటే ఇది పెద్ద ప్రాసెస్ కదా అనుకున్నాను, పర్వాలేదు, నాకు ఓకే చేయగలం అనిపించింది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు అనిపించింది అనమాట. కాకపోతే చేసే కొద్దీ ఏదైనా ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు అబ్బా చేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది, ఇట్లానా అని. మనం కొంచెం అలవాటు అయ్యే కొద్దీ ఏదైనా మనకి ఈజీగా అయిపోతుంది కదా, అలా అన్నమాట. ఇది ఎంత పెద్ద ప్రాసెస్ అని నేను ఇంతవరకు ట్రై చేయలేదు, కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తినేటప్పుడు మంచిగా ఉంది అని పిల్లలు తింటూ ఉంటే అప్పుడు అనిపించింది అనమాట, ఎప్పుడైనా చేయొచ్చు. ఇది కూడా ఒక రెసిపీ, మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సండే అలాంటప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు లంచ్ ఐటమ్కి. ఇప్పుడు నేనేం చేశానంటే ఉల్లిపాయలు సన్నగా మనం పకోడీకి తరుక్కుంటాం కదా, అలా పొడవుగా తరిగేసి ఆయిల్లో ఫ్రై చేసి ఉంచాను అనమాట. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసి ఉంచుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అంటే పైన చల్లుతారు కదా అట్లా, దానికోసంగా ఆనియన్స్ ఫ్రై చేశాను. ఇలా అనేస్తే మనకు సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. తరిగేసిన తర్వాత స్లైసెస్ లాగా తరుక్కొని పొడుగ్గా ఇలా అనేస్తే చూసారా, విడివిడిగా పువ్వులాగా విడిపోతాయి. ఇప్పుడు కొంచెం చిన్న బాండు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే బ్రౌనిష్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఆ తర్వాత నేను సపరేట్గా అన్నం ఉడికిచ్చానని చెప్పాను కదా, అది కూడా రైస్ పెట్టేసి కడిగి రైస్ వేసేసి ఆ తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, లవంగ, పట్ట ఇలా వేసేసి ఉడికిచ్చేస్తున్నాను. ఎలాచి ఇది కూడా హాఫ్ బాయిల్ చేసుకొని ఆ తర్వాత మనం కొరవ ప్రాసెస్ చేద్దాం అన్నమాట. చూసారా మంచిగా ఉడుకుతుంది. ఇది కూడా బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇంకా ఎలాచి, లవంగ, పట్ట వేసేసి కొంచెం బాయిల్ చేస్తున్నాను, హాఫ్ బాయిల్ అన్నమాట. నెక్స్ట్ చూసారా ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయాయో బ్రౌనిష్గా. ఇది ఒక కప్పులోకి తీసి పక్కన ఉంచుతున్నాను.
వెజిటేబుల్స్లోకి కొంచెం సాల్ట్ వేయాలి, సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కూడా మనం రైస్లో కూడా కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట. చూసారా బ్రౌనిష్గా, మరి కొంచెం ఉంటే బ్లాక్ అయిపోతాయి, అందుకని తీసేసాను. ఆ తర్వాత పాలల్లో కుంకుమ పువ్వు వేసి అలా ఉంచాను అన్నమాట కలర్ కోసము. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. నేనేం చేస్తున్నానంటే సపరేట్ చేసేస్తున్నాను, అంటే స్ట్రెయిన్ చేసేస్తున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ కదా, పెద్ద సైజు కుండ కాబట్టి ఎందుకులే అని చెప్పి ఇలా తీసి పక్కన ఉంచుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మనం స్టీల్ గిన్నె అనుకోండి, స్ట్రెయినర్ ఇది పటకార యూస్ చేయొచ్చు. ఇట్లాంటివి పెట్టుకునేటప్పుడు మనం చేత్తోనే ఇట్లా క్లాత్ పట్టుకొని వడగట్టుకోవాలి కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది కదా, ఒక్కోసారి ఇట్లా అవాయిడ్ చేసేయచ్చు. ఈ మాదిరి తీయొచ్చు అనమాట, గరిటెతోటి ఇట్లా తీసేయచ్చు స్ట్రెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు తీసేసి పక్కన ఉంచాను. ఆ తర్వాత కొరవ ప్రాసెస్ బిగిన్ చేస్తున్నాను. అదే కుండలో, ఇది 2 లీటర్స్ ఉండొచ్చు ఈ కుండ అనమాట, అందుకనేసి దీంట్లోనే చేసేస్తున్నాను. అంటే 1.5 లీటర్ అలా ఉండొచ్చు. మనకు ఈజీగా కుక్ అవ్వడానికి బాగుంటుంది కదా అని పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి పొడుగ్గా తరుక్కుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు కారంగా అనిపిస్తే పక్కన ఉంచేయచ్చు. అందుకని ఇదంతా మసాలాలు ఘాటే ఉంటుంది, కారం ఎక్కువ వేయలేదు. ఎండుమిర్చిలో ఒక 3-4 వేసాను ఇందాక పౌడర్లోకి. ఇప్పుడు చూసారా పచ్చిమిర్చి 3 వేసాను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ వేసాను, మంచిగా ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి ఉంచుకున్నాం కదా ఈ కూర ముక్కలు, మసాలా అంతా దీంట్లో వేసేస్తున్నాను అన్నమాట. అంటే ఇవంతా హాఫ్ బాయిల్ అయింది, కానీ ఇప్పుడు చూసారా ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రైస్ వేద్దాం మనం. వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి చల్లాను, అవి వేసుకున్నాను. ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు వేసాను, నెక్స్ట్ రైస్లో కూడా ఉప్పు వేసాను, అది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కసూరి మేతి కొంచెం వేసాను, నెక్స్ట్ ఉల్లిపాయలు, ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు మళ్ళీ నేను రైస్ వేస్తున్నాను. అలా వేసేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ అలా వేసేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అన్నమాట, దమ్ బిర్యానీ అన్నట్టు. హాఫ్ బాయిల్ అయింది కాబట్టి పొడి పొడిగా రైస్ తెలుస్తుంది. ఇంకొంచెం ఉడికిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. మిగతా కూర ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో ఇంకో లేయర్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేస్తాను అనమాట. ఇంకా లాస్ట్ ఉన్న రైస్ మొత్తం వేసేసి ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ వేసేసాను. నెక్స్ట్ ఈ ఫ్రై ఆనియన్స్, నెక్స్ట్ మనం పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టాం కదా, అది కూడా వేసేసి కొంచెం మళ్ళీ నెయ్యి, ప్రతి లేయర్లో కూడా నేను నెయ్యి 1 స్పూన్ వేసాను, అది చెప్పడం మర్చిపోయాను. 1 స్పూన్ నెయ్యి వేసాను అనమాట. ప్రతి లేయర్లో మనకు బిర్యానీ కానీ పులావ్ ఇట్లాంటివన్నీ చేసుకునేటప్పుడు ఏదైనా సరే
మనం ఇట్లాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు నెయ్యి అనేది వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం కూర ముక్కలు ఉడికేసేటప్పుడు కొంచెం వాటర్ మిగిలితే అది పక్కన ఉంచాను. ఆ వాటర్ ఇప్పుడు మనం అలా సైడ్ నుంచి పోసానన్నమాట. వేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే నా దగ్గర బటర్ పేపర్ ఉంది, దాన్ని పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. అంటే ఈ నెయ్యి మనం వేసిన నెయ్యి కరిగి కిందకి దిగి గిన్నె కూడా మాడకుండా ఉంటుంది. నేతిలో ఉడుకుతుంది కాబట్టి ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని మొత్తం ఇట్లా పెట్టేసి అంటే క్లాత్ పెడదాం అనుకున్నాను. మళ్ళీ నాకు అనిపించింది క్లాత్ అయితే పీల్ చేస్తుందేమో, నెయ్యి పైన పాలు కుంకుమ పాలు అట్లాంటివి తడి తగిలితే, ఇట్లా ట్రై చేద్దామని ఆలోచించాను అనమాట. బటర్ పేపర్ పెట్టేసి మూత పెట్టేశాను. దాని మీద కూడా గిన్నె పెట్టాను, అంటే లూజ్ అవ్వకుండా టైట్గా పెట్టాను అనమాట. ఒక 15 మినిట్స్ దాకా ఉంచేసాను. ఆ తర్వాత చూస్తున్నాను అనమాట. పర్వాలేదు, బటర్ పేపరు అంత పీల్చలేదన్నమాట. నేను అనుకున్న రీతిలో పీల్చలేదు, బాగుంది. ఇప్పుడు చూసారా భలే రెడీ అయిపోయింది. మంచిగా స్మెల్ అయితే అదిరిపోయిందన్నమాట. ఎప్పుడు చేసే వాళ్ళకి స్మెల్ కన్నా మనం పక్కన ఉండే వాళ్ళు స్మెల్ బాగా చెప్పగలరు అనమాట. ఎందుకంటే మనం అదే అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి, అక్కడే చేస్తుంటాం కాబట్టి మనకు తెలీదు. అంటే పిల్లలు కానీ మీ ఇంట్లో ఇది చేశారా అని ఎవరైనా అంటే అప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది బాగా. చూసారా లేయర్స్ బాగా, అంటే నేను ఒక సైడ్ నుంచి తీసి చూపిస్తున్నాను. కూరలు ఉడికాయా లేదా, పక్కన అంటుకోకుండా వచ్చిందా లేదా అని అలా చూపిస్తున్నాను అనమాట. దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి పెద్ద బౌల్లో వేసేసి మిక్స్ చేస్తాను. సైడ్ నుంచి చూపిస్తున్నాను. లోపల అంటుకోకుండా ఉడికిపోయిందనమాట. చూసారా ఎంతో టేస్టీకరమైన దమ్ బిర్యానీ ఇంట్లోనే కుండలో ఇలా తయారు చేశాను అన్నమాట. ఒక 2 మినిట్స్ అయ్యాక నేనంతా ఇట్లా బౌల్లోకి తీసేసి పెద్ద డిష్లోకి తీసేసి మంచిగా కలిపేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఎంతో కష్టం అనుకున్నాను కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్. చూసారు కదా, అడుగు అంటకుండా చక్కగా ఉడికింది. అదే చెప్తున్నాను, మనం పైనుంచి వేసిన నెయ్యి కానీ అదంతా కిందకి దిగి కింద నుంచి ప్రాపర్గా కుక్ అవుతూ వచ్చిందనమాట. మా ఇంట్లో మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చొచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.